వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువుని ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో నా వందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఫిబ్రవరి 14 అంటే మనకు గుర్తొచ్చే రోజు ఏంటంటే వ్యాలంటైన్స్ డే. కానీ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఈ వ్యాలంటైన్స్ డే అనేది కేవలం ఇద్దరు ప్రేమికులకు మధ్య మాత్రమే ఉంటుంది. ఒక లవర్స్‌కి యంగ్ స్టేజ్‌లో లవర్స్‌కి మాత్రమే వ్యాలంటైన్స్ డే అని అంటారు. కానీ దీనికి సంబంధించిన హిస్టరీ, దీనికి సంబంధించిన పాయింట్స్ అనేవి చూస్తే ఇట్ ఈస్ వెరీ లాంగ్. అంటే ఒక క్రిస్టియన్ యొక్క హిస్టరీకి ఈ వ్యాలంటైన్స్ డేకి చాలా సంబంధం ఉంది. అసలు వ్యాలంటైన్స్ డే అనేది రావడానికి కారణం క్రిస్టియన్ యొక్క హిస్టరీ. ఒక వ్యక్తి, అసలు ఆ వ్యక్తి గురించి చాలామంది క్రైస్తవులు ఈరోజు తెలియట్లా. నిజంగా ఆయన చరిత్ర, ఆయన చేసిన పనులు ఇవన్నీ తెలిస్తే ఖచ్చితంగా ఒక క్రిస్టియన్ కూడా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటాడు. ఖచ్చితం. నిజంగా చెప్తున్నాను. వ్యాలంటైన్స్ డే అనేది ప్రతి క్రిస్టియన్ జరుపుకోవాలి. ఎలా జరుపుకోవాలి? అదేంటండి మాకు లవర్ లేరు జరుపుకోలేదు అనుకుంటున్నారా? కాదు. ఖచ్చితంగా జరుపుకోవాలి. బట్ వ్యాలంటైన్స్ డే అనేది ఇద్దరి మధ్య మాత్రమే కాదు. ఒక స్త్రీ, ఒక పురుషుడికి మాత్రమే మధ్య ఉన్నది లవ్ కాదు. ఎందుకంటే మన మదర్‌ని మనం లవ్ చేస్తాం. మన ఫాదర్‌ని మనం లవ్ చేస్తాం. మన భార్యల్ని, మన భర్తల్ని, మన తల్లిదండ్రుల్ని, చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ ప్రేమిస్తాం. వీళ్ళందరిలో లవ్ కనబడుతుంది. కానీ ఈరోజు ఏంటంటే వ్యాలంటైన్స్ డే అనేది కేవలం ఒక పురుషుడికి, ఒక స్త్రీకి మాత్రమే ముద్రేసి పక్కన పడేస్తారు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? క్రైస్తవులు దీన్ని జరుపుకోవచ్చా? అసలు క్రిస్టియానిటీకి వ్యాలంటైన్స్ డేకి మధ్యన సంబంధం ఏంటి? అనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా దానికి హిస్టరీ మనం తెలుసుకుందాం. సో లెట్స్ వాచ్ టిల్ ద ఎండ్. లెట్స్ డైవ్ ఇంటు ద హిస్టరీ అండ్ ద వీడియో. మొదటిగా వ్యాలంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14న ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీ కంట్రీ అనేది ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు. దీంట్లో ఇంకా ముందు చాలా డేస్ ఉంటాయి. హగ్ డే అని, కిస్ డే అని, గిఫ్ట్ డే అని, ఇలా చాలా డేస్ ఉంటాయి. కానీ వీటన్నిటికి సంబంధించి మెయిన్ డే ఏంటంటే మీకు చూడొచ్చు వ్యాలంటైన్స్ డే. దీని యొక్క హిస్టరీ ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. అయితే ఈ వ్యాలంటైన్స్ డేలోనే మనకు ఒక పేరు కనబడుతుంది. అదే వ్యాలంటైన్. సో ఈ నేమ్ అనేది వ్యాలంటైన్ అనే నేమ్ ఒక పర్సన్ యొక్క నేమ్. అంటే మనకి ఎలా పేర్లుంటాయి మణికంఠ, పవన్, పాల్ ఇలా ఎలా పేర్లుంటాయి. వ్యాలంటైన్ అనేది ఒక వ్యక్తి పేరు. ఈయన రోమన్ యొక్క పరిపాలనలో ఉండేవాడు. ఈయన 3వ శతాబ్దంలో నివసించే వ్యక్తి. అయితే ఈయన ఒక క్రిస్టియన్ ప్రీస్ట్‌గా పనిచేసేవాడు. అంటే క్రైస్తవ్యంలో క్రీస్తుని మతాన్ని ప్రచారించేసేవాడు. అంటే అప్పట్లో మతం అని చెప్పేవారు, కానీ మతం కాదు, మార్గమే. అయితే క్రిస్టియానిటీని సమాజానికి స్ప్రెడ్ చేసే ఒక వ్యక్తిగా, ఒక ప్రీస్ట్‌గా చర్చ్‌లో ఈయన వర్క్ చేసేవారు. సో అలాంటి టైంలో ఈయనకి చాలా నాలెడ్జ్ ఉంది. చాలా నాలెడ్జబుల్ పర్సన్. సమాజంలో గుడ్ పర్సన్‌గా ఉండేవాడు. అయితే ఆ టైంలో రోమన్ యొక్క పరిపాలనలో ఆ రోమన్ యొక్క సామ్రాజ్యాన్ని క్లాడియస్ II, మీరిక్కడ చూడొచ్చు, ఆయన పేరు క్లాడియస్ II గాంతికస్ అనే రోమన్ ఎంపైరర్ పరిపాలించేవాడు. అంటే 3rd సెంచరీలో ఈ రోమన్ ఎంపరర్ రోమాకాన్ని పరిపాలించాడు. అయితే ఇతని యొక్క రూల్‌లో రోమ ఎలా ఉండేదంటే చాలా విపరీతంగా ఉండేది. క్రైస్తవుల అణిచివేత చాలా ఎక్కువగా ఉండేది. క్రైస్తవుల్ని హింసించేవారు, బాధ పెట్టేవారు. క్రైస్తవుల్ని ఎక్కడ కూడా సువార్త అందించేవారు కాదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. మీరు చాలా హిస్టరీలో చదవచ్చు. క్రిస్టియన్స్‌ని చాలా బాధించేవారు, వేధించేవారు, హింసించేవారు, కొట్టేవారు, తిట్టేవారు, చంపేవారు. ఇలా లేని బాధలంటూ ఎక్కడ ఉండేవి కాదు. అన్ని బాధలు పెట్టేవారు క్రైస్టియానిటీని. ఎందుకంటే క్రీస్తుని ప్రచారం చేయడం, క్రీస్తుని గురించి ప్రచారం చేయడం అంటే చాలా సాహసం అని చెప్పాలి. అప్పట్లో ఉన్న ఆ టైంలో, ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఉంది కానీ అప్పట్లో చాలా భయంకరంగా ఉండేది. సో అలాంటి టైంలో, అలాంటి క్లాడియస్ II గాతికస్ అనే రోమన్ ఎంపైర్ ఉన్న కాలంలో ఈ యొక్క వ్యక్తి అక్కడ క్రిస్టియన్ ప్రీస్ట్‌గా పనిచేసేవాడు. అయితే ఆ టైంలో ఆయన యొక్క ఆర్మీకి కొంతమంది సోల్జర్స్ కావాలి కాబట్టి, సో మ్యారేజెస్ జరిగితే ఏమవుతుందంటే ఈ సోల్జర్స్ అనేవాళ్ళు బలహీనంగా అయిపోతున్నారు. ఎందుకంటే బాధ్యత ఉంటుంది. పెళ్ళవుతుంది కాబట్టి, పిల్లలు పుడితే పిల్లల బాధ్యత, భార్య బాధ్యత. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక యంగ్ సోల్జర్స్ కావాలి. కాబట్టి మ్యారేజెస్ అనేది ఆ టైంలో ఈయన యొక్క పరిపాలనలో ఆ టైంలో మ్యారేజెస్ అనేవి బ్యాన్ చేశారు. సో మ్యారేజెస్ బ్యాన్ చేసినప్పుడు ఏమైందంటే, ఎందుకంటే మ్యారేజెస్ బ్యాన్ చేస్తే పెళ్ళిళ్ళు అవ్వవు కాబట్టి యంగ్ సోల్జర్స్‌ని వాళ్ళు హైర్ చేసుకునేవారు. అలాంటి టైంలో ఈయన ఎవరు మన వ్యాలంటైన్ అనే ఆయన ఏం చేశారంటే సీక్రెట్‌గా క్రిస్టియన్ మ్యారేజెస్ అనేది చేసేవాడు. అంటే ఎవరికీ తెలియకుండా, అంటే రాజుకు కూడా తెలియకుండా
క్రిస్టియన్ మ్యారేజ్. ఎలాగో ఈయన క్రిస్టియన్ ప్రీస్ట్ కాబట్టి మ్యారేజెస్ ఎలా చేయాలో తెలుసు, మ్యారేజెస్ ఉన్న పద్ధతులు ఏంటో తెలుసు. సో ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి సీక్రెట్గా క్రిస్టియన్ మ్యారేజెస్ జరిగించేవాడు. అప్పట్లో కొన్ని వేల పెళ్ళిళ్ళు ఈ వ్యాలంటైన్ అనే వ్యక్తి చేశాడు. సో ఈ వ్యాలంటైన్ మీనింగ్ ఏంటంటే మనకి లాటిన్లో కనుక చూస్తే వ్యాలంటీనస్ అనే మీనింగ్ వస్తుంది. దీనికి లవ్ అనే మీనింగ్ మనకు కనబడుతుంది. అలాంటి వ్యాలంటైన్ గొప్ప వ్యక్తి. సో అలాంటి టైంలో సీక్రెట్గా మ్యారేజ్ చేస్తే ఒక్కొక్క రోజు రాజుకి తెలిసిపోయింది. ఎంపరర్కి తెలిసిపోతే ఈయన ఏం చేశారంటే 3rd సెంచరీ టైంలో రోమా యొక్క జైల్లోకి ఈయన తీసుకెళ్ళిపోయారు. రోమా యొక్క జైల్లోకి ప్రిజనర్గా ఈయన తీసుకెళ్ళిపోతే చాలా బాధ పెట్టారు, చాలా హింసించారు, కొట్టారు, చాలా బాధ పెట్టారు. సో అలాంటి టైంలో రోమన్ ఎంపైర్లో ఉండే ఆ ప్రిజన్లో ఉండే జైలు అధికారి యొక్క కూతురికి కూడా ఈయన ప్రేయర్ చేసేవాడు, సువార్త ప్రకటించాడు. సో ఇతనుకున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే రోమన్ జైలు ఎంపరర్ యొక్క కూతురికి కళ్ళు లేవు ఆమెకి. సో ఈయన ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఆమెకు నిజంగా కంటి చూపు వచ్చిందని చాలా క్రిస్టియన్ సొసైటీలో మనం చూడొచ్చు. అంత గొప్ప చరిత్ర. అయితే చాలామందికి అతను సువార్త ప్రకటించాడు, జైల్లో ఉన్న అధికారులకు సువార్త ప్రకటించాడు, జైల్లో ఉన్న వ్యక్తులకు సువార్త ప్రకటించాడు. సో ఇవన్నీ చేసిన తర్వాత రాజు ఒక రోజు ఏం ఆజ్ఞించాడంటే ఇతన్ని 3rd సెంచరీలో శిరచ్ఛేదనం చేయమని రాజు ఆజ్ఞించాడు. సో మీరు చూడొచ్చు, గాస్పల్ చేస్తున్నందుకు ఇతను ఏం చేశాడంటే హెడ్ కట్ చేశాడు. ఎన్నో సంవత్సరం అంటే 3rd సెంచరీ February 14, 296 ADలో ఇతని హెడ్ కట్ చేయబడింది. సో తర్వాత దానికి గుర్తుగా ఆయన చూపించిన ప్రేమకు, ఆయన చూపించిన ఆ గొప్పతనానికి క్రిస్టియన్గా ఆయన చనిపోయినందుకు తర్వాత కానీ ఈయన సెయింట్ అని పిలువబడ్డాడు. తర్వాత కాలంలో ఈయన యొక్క డేని ఆ 14th ఫిబ్రవరి డేని వ్యాలంటైన్స్ డేగా జరుపుకుంటున్నాం. కానీ ఇవాళ విచిత్రం ఏంటంటే చాలామందికి ఇతని యొక్క సెయింట్ వ్యాలంటైన్కి హిస్టరీ చాలామంది తెలియట్లేదు. ఆలోచించండి, ఆయన అలాంటి ప్రేమ ఎందుకు చూపించను? క్రిస్టియన్గానే ప్రేమ చూపించాడు. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైన దీనికి తెలుసు. వివాహం దేవుడే పెట్టింది కాబట్టి వివాహం ఖచ్చితంగా జరగాలి. మనుషులను ఆపడానికి ఎవరండి వాళ్ళు? అందుకని చేశాడు. రాజు ఆజ్ఞ కూడా పట్టించుకోలేదు, పక్కన పెట్టేశాడు. ఎంతో గొప్పగా దేవుని సువార్త పని చేసి చనిపోయాడు. ఆలోచించుకోండి, ఎవ్రీ ఇయర్లో 14th డే నాడు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ జరుపుకుంటారు తప్ప ఈ వ్యక్తిని చాలామంది గుర్తుపెట్టుకోరు. వ్యాలంటైన్ గొప్ప వ్యక్తి, క్రీస్తు కోసం హతసాక్షిగా మారిపోయిన ఒక గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మన కళ్ళ ముందు చాలా ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త 15:13లో తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే గొప్ప ప్రేమికుడు ఎవ్వడూ కాడని బైబిల్ చెప్తుంది. అంటే నీ కోసం, నిన్ను ప్రేమించే వారి కోసం నువ్వు ప్రాణం పెడితే తప్ప యు ఆర్ నాట్ ఏ ట్రూ లవర్. అలాంటి గొప్ప లవర్ ఎవరంటే మన యేసుక్రీస్తు వారు. ఆయన చూపించిన ప్రేమ చాలా గొప్పది. అందుకే మన పాపులమై ఉండగానే మనం ప్రేమించాడు. ఈ రోజు ఏంటంటే మీరు హిందూసా, క్రిస్టియన్సా, ఆ కులమా, నీ కులమా అని లవ్ చూపిస్తారు. కానీ నువ్వు హిందువైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, వ్యభిచారైనా, పాపివైనా ఏ భేదము చూడకుండా అందరినీ సమానంగా ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ మాత్రమే. అలాంటి ప్రేమ ఆయన చూపించారు. సో అలాంటి ప్రేమను పొనికిపుచ్చుకున్న వాడంగా ఈ వ్యాలంటైన్ అనేది తన ప్రేమను తన బ్రతుకులో తను చూపించాడు. ఇలాంటివి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. కాబట్టి 14th వ్యాలంటైన్స్ డే మీరు కూడా జరుపుకోండి. ఎలా జరుపుకుంటారో తెలుసా? అగాపే అంటే ది డివైన్ లవ్. జీసస్ క్రైస్ట్ ఒక డివైన్ లవ్ జరుపుకోండి. దేవుడికి చెప్పండి, ఎస్ అగాపే అంటే ఏంటో తెలుసా? ఐ లవ్ యూ గాడ్ అని చెప్పండి. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ప్రతిరోజు ప్రేమిస్తున్నాడు. ఎవ్రీడే హీస్ గివింగ్ గిఫ్ట్స్ టు యూ. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నువ్వు తినే ఆహారం కానీ, వాటర్ కానీ, ఇవన్నీ ఆయన ఇస్తున్న గిఫ్ట్స్ నీకు. మరి రిటర్న్ నువ్వు ఏమిస్తున్నావు? పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నావా? కాబట్టి ఆలోచించుకోండి. ఇలాంటి వ్యాలంటైన్స్ డే చరిత్ర మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకోవాలని ప్రయత్నిస్తాం. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.